మలకల చెరువు నకిలీ మద్యం తయారీ కేసులో 536 పేజీల రెండో ఛార్జ్షీట్ను ఎక్సైజ్ పోలీసులు తంబలపల్లి కోర్టులో దాఖలు చేశారు. గతేడాది అక్టోబర్ 3న మలకల చెరువులో నకిలీ మద్యం తయారీ కేంద్రంపైన ఎక్సైజ్ పోలీసులు దాడి నిర్వహించారు. ఇప్పటివరకు 33 మందిపైన కేసులు నమోదు చేసి 31 మందిని అరెస్ట్ చేశారు. మరో 2 పరారులో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి గత ఏడాది డిసెంబర్లో మొదట ప్రాథమిక ఛార్జ్షీట్ దాఖలు చేయగా రెండోది నిన్న వేశారు. ఇక వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు రాము కీలక నిందితులు జనార్దన్ రావు, జీనేష్, సింబు, రవి, శ్రీనివాసులు రెడ్డిని ఎక్సైజ్ పోలీసులు ఇటీవల కస్టడీకి తీసుకుని కీలక ఆధారాలు రాబట్టారు. గతేడాది సెప్టెంబర్ 23న జనార్దన్ రావు ఆఫ్రికా వెళ్లే ముందే జోగి రమేష్ను ఆయన ఇంట్లో కలిసినట్లుగా ఆధారాలు సేకరించారు. జనార్దన్ రావు అందించిన వివరాలతో ప్లాస్టిక్ బాటిల్, నకిలీ లేబుల తయారీ తదితర విషయాలను ఛార్జ్షీట్లో పొందుపరిచారు. ఈ ఛార్జ్షీట్లో జోగి రమేష్ సోదరులు జనార్దన్ రావు మధ్య ఫోన్ సంభాషణల, కాల్ డేటా, నగదు లావాదేవీల వివరాలు చేర్చారు.